నమస్తే అండి. నమస్కారం మేడం. ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు మేడం, బాగానే ఉన్నది. అంటే మొన్న రీసెంట్గా చూసుకున్నట్టయితే 18వ తారీఖు రుణమాఫీ చేశాడు కదా, సో ఇంకా ఫ్యూచర్లో జాబ్ క్యాలెండర్ కూడా వదులుతా అంటున్నాడు, మరి చేయగలుగుతాడా? ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాడు కాబట్టి చేయొచ్చు అని అనిపిస్తుంది మేడం. ఆగస్టు 2వ తారీఖు జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి డిసెంబర్ 9న జాబ్స్ ఇస్తాను అని అంటున్నాడు. పోయినసారి రుణమాఫీకి కూడా డిసెంబర్ 9తే పెట్టాడు. మరి రెండు చూసుకున్నట్టయితే చేయగలుగుతాడా మరి? ఇప్పుడు ఆల్రెడీ రుణమాఫీ ఫస్ట్ విడత చేశాడు కదా మేడం. సెకండ్ విడత ఈ నెల మంత్ ఎండింగ్ 15th ఆగస్టు కల్లా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నాడు. అదేవిధంగా 10,000 ఉన్న డబ్బులని 15,000 కూడా ఇచ్చేస్తాడు. అవి కూడా తొందరగా వదిలిచ్చేస్తే బాగానే ఉంటుంది. ఇంకా జనాలు ఆయన బాగా నమ్ముతూనే ఉంటారు. పాలన కొనసాగుతూనే పర్లేదు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు డిసెంబర్లో వరకు చూసుకున్నట్టయితే యువత అందరూ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కే అవకాశం ఉందంటారా? 100% లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే బ్రేకప్ చేసిన జాబ్స్ని విడుదల చేసింది వాళ్ళు ఆల్రెడీ అందరిలో మా బ్రదర్ కూడా ఓన్ బ్రదర్ ఉన్నాడు. రీసెంట్గా గజ్వేల్లో జాబ్ వచ్చేసింది. ఈ ఏదైతే గవర్నమెంట్కు ఇచ్చిన హామీలని ఒకటొకటిగా నెరవేరుస్తూనే ఉన్నారు మేడం. ఓకే, అంటే లాస్ట్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా వర్క్ చేస్తుంది అనుకుంటున్నాను? ఇప్పుడే ప్రజెంట్ అయితే పర్లేదు అనిపిస్తుంది. ఇదే విధంగా కొనసాగించుకుంటూ అన్ని హామీలు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి అందరికీ అందుబాటులో గవర్నమెంట్ కూడా పనులు చేసుకుంటూ పోతే గవర్నమెంట్ మంచిగానే పనిచేస్తుందని జనాల్లో కూడా వచ్చేస్తుంది మేడం.